జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లో ఏ అలయన్స్ మాకు ఈవేళ లేదు, ఎప్పుడు లేదు, ఎలక్షన్ స్వయంగా వెళ్తున్నాము స్పష్టంగా ఎందుకు చెప్పారంటే ఫేక్ న్యూస్, బ్లఫింగ్ న్యూస్, ఇలాంటి ఫేక్ న్యూస్ కొన్ని సెక్షన్ మీడియాలో రావటం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది అనవసరంగా కొత్తగా వచ్చిన పార్టీ బలంగా ముందరకు వస్తుంది. చాలా 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మనకి స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ ఒక రకమైన 3 కోణాలు ఫైట్ అయిపోయింది. కొత్త ఫోర్స్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయంలో ఎస్టాబ్లిష్ పార్టీస్, ఏ పార్టీ చక్కగా పునాదిలో 40-50 సంవత్సరాల పార్టీలు, వ్యక్తులు చక్కగా రాజకీయాన్ని వాడి అనోబెచ్చి పైకి వచ్చిన వాళ్ళకి ఇది ఒక థ్రెట్. ఒక కొత్త పార్టీ వచ్చిందంటే ఆ ఉన్న అధికారాలు, ఉన్న బెనిఫిట్స్, పవర్ పోతుందని భయంతో ఎస్టాబ్లిష్ ఎవరైతే పెద్ద వ్యాపారస్తులు గవర్నమెంట్ని చక్కగా అనుమతించారో వాళ్ళందరికీ జనసేన పార్టీ ఒక థ్రెట్గా తయారైంది. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ బయటపడింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఉదాహరణగా కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ ఒక న్యూస్ పేపర్ లేదు, టీవీ ఛానల్ లేదు, కానీ ఇప్పుడు 40 సంవత్సరాలకి ఆ పార్టీ భారతదేశంలో ఒక ముఖ్యమైన ఫోర్స్గా, కీలక ఫోర్స్గా ఉన్నాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అలయన్స్ లేదు. ఎందుకంటే విపరీతమైన సపోర్ట్ వచ్చింది పార్టీకి. 1000 మంది జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా ఇది పేడ్ వర్కర్స్ పార్టీ కాదు, వాలంటరీగా యూత్ ఆడవాళ్ళు ఎంత శక్తితో ముందరకు వస్తున్నారు. ఇది ఒక కొత్త ఫోర్స్ భారతదేశంలో. డొనేషన్స్, డబ్బు లేకుండా పార్టీ వచ్చింది. కాబట్టి డబ్బు ప్రోపగాండా మీద ఆధారపడే పార్టీస్కి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. ప్రజలకి ఇది ఒక కొత్త దారి మాత్రం కనపడుతుంది. మీరు పాలిటిక్స్లోకి రాండి, మీరు పాలిటిక్స్లో పనిచేయండి, మీరు మార్చండి, అధికారం మీద తీసుకోండి, మీరు డైరెక్ట్ బెనిఫిషియర్ అవుతారు. జనసేన పార్టీ ఆ ప్రిన్సిపల్స్తో కొత్త రక్తాన్ని పార్టీలో తీసుకొస్తుంది. అందువల్ల ఈ ఫేక్ న్యూస్, పేడ్ న్యూస్, బోగస్ న్యూస్ ఈ పార్టీ మీద ఒక డెలిబరేట్గా ఒక కన్స్పిరసీ కుట్రగా తీసుకొస్తున్నారంటే దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు బెనిఫిట్ చూసుకుంటే ప్రజలకు అర్థమవుతారు. ప్రజలను సపోర్ట్ చేసే పార్టీ, క్లీన్ పార్టీ జనసేన పార్టీ ముందరికి వెళ్తుంది, అలయన్స్ లేకుండా వెళ్తుందని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇలాంటి పుకార్లు, ఫాల్స్ న్యూస్ మీద రాకూడదు అని మా అభిప్రాయం. వస్తే మాత్రం చాలా సీరియస్గా జవాబు చెప్పి పరిస్థితి వస్తారు. చాలా నిజాలు బయటకు వస్తాయి. అందువల్ల ఇది ఎవరు తీసుకొస్తున్నారో చాలా మర్యాదగా ఈ స్టోరీస్ కంట్రోల్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్కి, ఫేక్ స్టోరీస్కి ఏమొచ్చినా వీఆర్ రెడీ. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.